Yeah, hi everyone, good morning. Am I audible? Yes, sir, you are audible. Okay. సో మనం ప్రీవియస్ క్లాస్ లో 10 స్టెప్స్ చెప్పుకుంటూ ఉంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ 13 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో చూడండి, మ్మ్, నిన్నటి క్లాస్ లో ఏమేమి మెథడాలజీస్ కవర్ చేసామో ఒకసారి చూద్దాం. క్లియర్ వాల్యూ కవర్ చేసాము. ఓకే. అట్లాగే గెట్ సెక్షన్ డిస్ప్లే ఇవి కూడా కవర్ చేసేసాము. ఫీల్డ్ మెసేజెస్ రిలేటెడ్ అన్ని కూడా కవర్ చేస్తుంది. ఇంకా మనకు పెండింగ్ ఉన్నది ఏంటంటే గెట్ యూనిక్ వాల్యూ. జస్ట్ గెట్ యూనిక్ వాల్యూ ఎందుకంటే గెట్ గెట్ యూనిక్ వాల్యూ ఎందుకంటే జస్ట్ ఆ రికార్డ్ సైడ్ తీసుకొచ్చుకోవడానికి. ఓకేనా? గెట్ రెఫరెన్స్ రిలేటెడ్ ఇప్పుడు చూస్తాము. ఓకే. చూడండి, పాపులేట్ ఎంప్లాయీ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్, మొబైల్, manager, location. When we select user in a employee reference page, when we select user in a employee reference page. So first of all, Satya it వెళ్ళిపోదాము. అంటే కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్కి వెళ్ళిపోతున్నాం. ఒక కొత్త రెఫరెన్స్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఎంప్లాయర్ సో నేమ్ సంబంధించిన ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేస్తాను. నేమ్ తీసేసేయండి కొంచెం సేపు. అట్లాగే అడిషనల్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు. అట్లాగే నెంబర్ అవసరం లేదు, టైటిల్ అవసరం లేదు, జెండర్ అవసరం లేదు. ఓకే. ఎంప్లాయ్, ఈమెయిల్, మొబైల్, మేనేజర్, లొకేషన్. సేవ్ చేస్తాం. నాకు ఎప్పుడైతే ఈ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ యూజర్ రికార్డు, ఫర్ ఎగ్జాంపుల్ అంజీ, ఈ యూజర్ యొక్క డీటెయిల్స్ ఈమెయిల్, మొబైల్, మేనేజర్, లొకేషన్ లో ఆటో పాపులేట్ అయిపోవాలి. ఓకేనా? అర్థమైందండి అందరికి? ఎస్. అర్థమైందా లేదా? ఎప్పుడైతే ఈ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటామో వాడి ఆ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ బిల్స్ లో పాపులేట్ అయిపోతాయి. ఓకే. అంటే కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ అండి. ఏమంటున్నాను? క్లయింట్ స్క్రిప్ట్ అప్ప నేను పాపులేట్ అప్లై డీటెయిల్స్. పాపులేట్ అప్లై డీటెయిల్స్. ఓకే.
ఏం తీసుకోవాలి ఇక్కడ చూడండి, ఏం తీసుకోవాలి డిస్క్రిప్షన్ చూసి చెప్పండి ఏం తీసుకోవాలో. వాట్ టైప్ ఆఫ్ క్లెయిమ్స్ Unload. కాదు Unload. కాదు ఆన్ చేయండి. Change. ఏ ఫీల్డ్ మీద? ఎంప్లాయీ ఫీల్డ్ మీద. ఓకే, Employee. ఫర్ ఎగ్జాంపుల్ EMP equal to G underscore from that get value of employee underscore employee. Okay, so get value of employee అంటే ఏమొస్తుందండి? ఎంప్లాయ్ యొక్క సైడ్ వస్తుంది. సార్ చూడండి అలర్ట్లో పెడుతున్నాను. ఏమొస్తుంది? రైట్, ఏమొస్తుంది? ఎంప్లాయ్ యొక్క సైడ్ వస్తుంది, అవునా కాదా? Yes. Yes. ఓకేనా? సో మనకి ఎంప్లాయ్ యొక్క సైడ్ కాదు, ఎంప్లాయ్ యొక్క ఎంటైర్ ఆబ్జెక్ట్ రికార్డ్ ఆబ్జెక్ట్ కాదు అంటే మనం గెట్ రిఫరెన్స్ మెథడ్ యూజ్ చేయాలి. గెట్ రిఫరెన్స్ మెథడ్ యూజ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామెంట్ చేస్తున్నాను. EMP equal to G underscore contact get reference of employee underscore EMP underscore employee. చూడండి ఆబ్జెక్ట్ వస్తే సేవ్ చేస్తున్నాను అంటే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ ఏమవుతుంది? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే వాల్యూ లేదు, ప్రస్తుతానికి అయితే వాల్యూ లేదు. ఈవెన్ వాల్యూ ఇచ్చినప్పుడు కూడా ఎంప్లాయీ ఆబ్జెక్టే వస్తుంది. అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వచ్చింది అంటే ఆ ఆబ్జెక్ట్ లో ఎంటైర్ ఆ యూజర్ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఎంటైర్ ఆ యూజర్ రికార్డుకి సంబంధించిన డేటా ఉంటుంది. ఓకేనా? రండి ఇప్పుడు ఈ గెట్ రిఫరెన్స్ మెథడ్ యూజ్ చేసుకొని అదర్ ఫీల్డ్స్ లో డేటా తీసుకొచ్చుకోవాలి. ఓకేనా? ఇలా where email equal to emp dot so email. ఇక్కడ ఈ డాట్ వాకింగ్ యూజ్ చేస్తామండి. సింగిల్ డాట్ వాకింగ్ మనకి ఆల్రెడీ చూసాం కదా, సింగిల్ డాట్ వాకింగ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సింగిల్ డాట్ వాకింగ్ యూజ్ చేస్తున్నాం. సో వేర్ మొబైల్ equal to emp dot mobile stuff. Okay, where mgr equal to emp dot manager, where location of place location equal to rlos equal to emp dot. ఎక్స్క్యూజ్ మీ అంజలి గారు, సింగిల్ డాట్ వాకింగ్ అంటే ఒకసారి మళ్ళీ చూపిరా. ఇదే అండి ఎంపీ డాట్ ఈమెయిల్. ఇక్కడ ఈమెయిల్, మొబైల్ ఫోన్, మేనేజర్, లొకేషన్. డాట్ తర్వాత ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏంటంటే ఇది ఏ టేబుల్ కి రిఫరెన్స్? ఎంప్లాయ్ ఫీల్డ్, యూజర్ టేబుల్. ఆ యూజర్ టేబుల్ లో ఉన్నటువంటి ఫీల్డ్స్ అండి. ఓకేనా? త్రూ గెట్ డాట్ తర్వాత ఉన్నాయి ఎంప్లాయీ ఫీల్డ్ రిఫరెన్స్. అవును, త్రూ డాట్ వాకింగ్ ద్వారా ఆ టేబుల్ లోని ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకుంటున్నాం. ఓకేనా? ఓకే అండి.
సో ఈ అలర్ట్ అవసరం లేదు. సో ఇప్పుడు ఫీల్డ్స్ లో వాల్యూస్ ని సెట్ చేద్దాం. g_const set value of underscore comma EMAI underscore set value comma MOPI underscore set value underscore set value underscore location. చూడండి సేమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండి మనము సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో కూడా చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నాను, మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. రిఫ్రెష్ చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ ఫీల్డ్ ఏం డేటా లేదు కాబట్టి అన్డిఫైన్డ్ వచ్చింది. ఓకేనా, ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డేటా లోడ్ అయ్యేటప్పుడు పంపుతుంది. ఇక్కడ అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే ఈ న్యూ రికార్డ్ కండిషన్ పెట్టాను. అంటే న్యూ రికార్డ్ అప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, రికార్డ్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వద్దు, ఏమైనా డేటా ఉంటేనే అది ఎగ్జిక్యూట్ ఎంప్లాయ్ ఫీల్డ్ లో ఏదైనా డేటా ఉంటేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ కండిషన్ ఏం పెట్టట్లేదు, ఎంప్లాయ్ ఫీల్డ్ లో డేటా ఉంటేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. జస్ట్ అంటే న్యూ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడే ఎంప్లాయ్ లో ఏమి ఉండదు కదండి, అందుకని జస్ట్ ఆ న్యూ రికార్డ్ కండిషన్ పెట్టాలి. మీకు కావాలంటే ఈఎంపీ నాట్ ఈక్వల్ టు ఎంటీ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? రిఫ్రెష్ సార్ అంటే రిఫ్రెష్ ఏం రాదు. చూడండి డేటా అంతా వచ్చిందా రాలేదా, యూజర్ రికార్డ్ని సెలెక్ట్ చేసుకుంటే. ఇంకా చెప్పాలంటే ఈ కండిషన్ కూడా అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంటీ కండిషన్ కూడా నేను లైక్ న్యూ రికార్డ్ కండిషన్ కూడా తీసేస్తున్నా. చూడండి సేవ్ చేస్తాను. ఇక్కడ ఎంప్లాయ్ ఫీల్డ్ లోకి వెళ్ళి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేస్తాను అన్నమాట. కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. లోడ్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూని డైనమిక్ గా ఇస్తున్నాను. చూడండి కరెంట్ లోడ్ యూజర్ నేమ్ వచ్చాడు జావా స్క్రిప్ట్ :gs.get user ID. ఓకేనా, జావా స్క్రిప్ట్ :gs.get user ID. ఇది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనమాట, గ్లైడ్ సిస్టమ్ కి సంబంధించిన మెథడ్. మనం అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకేనా, నోట్ చేస్తున్నాను. రైట్, వస్తుందా రావట్లేదు డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వస్తుంది. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేద్దాం రండి. ఇక్కడ మొబైల్ 1 2 3 4 5 6 7 8 9 లొకేషన్ ఇండియా అంటారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది డిఫాల్ట్ అండి. ఏంటండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం క్రియేట్ చేసిన యూజర్ ప్రొఫైలే కదా? కాదు,
మనం క్రియేట్ చేసిన ప్రొఫైల్ కాదు, మనం లాగిన్ అయిన ప్రొఫైల్. ఏ యూజర్ తోటి లాగిన్ అయ్యాము. ఓకే. సిస్టమ్ ఓకే అడ్మినిస్ట్రేషన్. ఓకే, గాట్ ఇట్. అర్థమైంది. కమాండ్ రిఫ్రెష్. సో రికార్డ్ లోడ్ అవగానే డేటా మొత్తం పాపులేట్. ఇప్పుడు నేను వేరే యూజర్కి మారుస్తున్నాను. అనూష రికార్డ్కి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఓన్లీ అనూష డీటెయిల్స్ పాపులేట్. అంటే అనూష యూజర్ రికార్డు కూడా డీటెయిల్స్ ఏమీ లేవు, అందుకని ఈమెయిల్ ఒక్కటే పాపులేట్ అవుతుంది, రిమైనింగ్ డీటెయిల్స్ లేవు. సో ఏదో ఇవ్వండి. లేవు కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ చేస్తున్నాం అన్నట్టు. అనుషలో ఈమెయిల్ ఉంది. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేయడం కాదు, వాళ్ళు జస్ట్ అనూష యూజర్ రికార్డ్ లో ఈ మేనేజర్ లొకేషన్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. ఓకేనా, రిఫ్రెష్ చేయండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 యూజర్ డేటా చెంది అనూష అంటుంది. ఎస్, డేటా చెంది. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ లో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి. అనుషలో ముందు ఈమెయిల్ ఒకటే వచ్చింది కదండి, తర్వాత మనము అనుషలో ఎంటర్ చేస్తేనే అప్పుడు ఇక్కడ పాపులేట్ అయినాయి కదా వాల్యూస్. ఈమెయిల్ ఒక్కటే వచ్చింది అంటే ఆ యూజర్ రికార్డ్ లో ఈమెయిల్ డేటా ఒకటే ఉంది, అదర్ ఫీల్డ్స్ డేటా లేదనమాట. మీకు అన్ని ఫీల్డ్స్ లో డేటా పాపులేట్ అవ్వడం చూపించడం కోసం నేను అనుష రికార్డ్ లో డేటా క్రియేట్ చేశాను అన్నమాట. మళ్ళీ ఇప్పుడు దాన్ని క్రియేట్ చేశారు కదా, అంతే కదా. అంతే, జస్ట్ డేటా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం కోసం. మళ్ళీ ఎంటర్ చేశారు ఫీల్డ్స్. అర్థం. అవును, ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, సెట్ వాల్యూ మెథడ్ ఉంది కదా, నేను ఇక్కడ సపరేట్ వేరియబుల్స్ క్రియేట్ చేసి చేశాను. అట్లా కాకుండా డైరెక్ట్ గా ఈఎంపీ డాట్ ఈమెయిల్, ఈఎంపీ డాట్ మొబైల్ ఫోన్ ఇవి డైరెక్ట్ గా ఇక్కడ సెట్ వాల్యూలోనే రాసుకోవచ్చు మీకు కావాలంటే. ఓకేనా, ఇంకా వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా, వేరియబుల్ క్రియేట్ చేస్తే నీట్ గా ఉంటుంది అని చెప్పేసి చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా సెట్ వాల్యూ మెథడ్ లోనే ఇచ్చేస్తాను, ఈఎంపీ డాట్ మేనేజర్. సార్ అంటే ఇప్పుడు ఆ ఈఎంపి నుంచి డేటా తెచ్చి ఇందులో సెట్ చేస్తాం, ఆ ఫీల్డ్స్ లో సెట్ చేస్తున్నాం. కానీ ఇలా అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవి అవసరం లేదన్నమాట, ఈ వేరియబుల్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం సెట్ వాల్యూలో డైరెక్ట్ గా ఇచ్చాం కాబట్టి. ఓకేనా, అర్థమైందండి. వీటి ద్వారానే ఫీల్డ్స్ క్రియేట్ అయినాయి అక్కడ, అంతే కదండి. అంతే, ఆ వేరియబుల్స్ ఇవ్వాలా ఇవ్వలేదు వద్దా అనేది సపరేట్ వేరియబుల్స్ లో డేటా పెట్టుకొని తర్వాత సెట్ వాల్యూలు ఇవ్వాలా లేదా అనేది అది మన స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లో మన ఆలోచన బట్టి ఉంటుంది అన్నమాట. అది మీ ఇష్టం, ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఇక్కడ పడేస్తున్నాం. అలాగే రండి, యాక్చువల్ గా గెట్ రిఫరెన్స్ మెథడ్ లో ఏంటంటే కాల్ బ్యాక్ కూడా ఉంటుంది అన్నమాట. సింటాక్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్ గెట్ ఎంప్లాయ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటున్నాను, దీన్ని ఏమంటాం మనము, కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాము. ఏమంటాము, కాల్ బ్యాక్ ఫంక్షన్ గెట్ రిఫరెన్స్ లో ఉంటుంది అన్నమాట. అంటే ఫంక్షన్ కాలింగ్ అన్నమాట ఇది. ఓకేనా, ఫంక్షన్ కాలింగ్. రండి, దీన్ని అంతా నేను ఏం చేస్తున్నాను, ఫంక్షన్ లో పెట్టండి డేటా. సింపుల్, ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయో చూడండి, ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. గెట్ రిఫరెన్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా అండి? ఎస్, జస్ట్ ఏం లేదండి, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను. అది సెట్ వాల్యూ మెథడ్స్ ఇందులో పెట్టేసాను అంతే. రండి, రీఫ్రెష్ చేయండి, వర్కౌట్ అవుతుంది చూద్దాం. పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సిస్టమ్
ఓకే, డేటా లోడ్ అయిపోయింది. ఇప్పుడు అంజీ యూజర్ అనుకుందాం. డేటా లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగని చెప్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ ఇక్కడ మెథడ్. ఫంక్షన్ అనేసి మీరు అది గెట్ ఎంప్లాయీ డేటా అని కాల్ బ్యాక్ అని చెప్పారు కదా. అవును, మీరు జావా స్క్రిప్ట్ క్లాస్ లో ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అని ఉన్నారు కదండి. ఇది వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్, ఇది వచ్చేసి ఆ ఫంక్షన్ కాలింగ్ అన్నమాట. ఓకే. ఓకేనా, మనం ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఆ గెట్ రిఫరెన్స్ లో సింటాక్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ ని డిక్లరేషన్ ని కాల్ బ్యాక్ ఫంక్షన్ లోకి మూవ్ చేస్తాను. చూడండి, ఓలెక్స్ అంటున్నాను, ఇక్కడ సెట్ చేసేసి ఇంకా చెప్పాలంటే ఇదండి డాట్ వాకింగ్. సేమ్ అన్నమాట. సింగిల్ డాట్ వాకింగ్ యూజ్ చేసాము. చూడండి, డైరెక్ట్ గా ఫంక్షన్ డిక్లరేషన్ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో కాల్ చేసేసాను. ఓకేనా, ఇంకా మళ్ళీ ఈ గెట్ ఎంప్లాయ్ డేటా ఫంక్షన్ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా, అర్థమైందా? డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ కాలింగ్ లోకి ఇది ఇక్కడ దీన్ని డిక్లేర్ చేసేసాను. ఫంక్షన్ డిక్లరేషన్ కూడా చేశారు. అక్కడే చేస్తాను. చూడండి, ఇప్పుడు గెట్ రిఫరెన్స్ మెథడ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది గెట్ రిఫరెన్స్ మెథడ్ ఎండింగ్ ఇక్కడ అన్నమాట. ఇది గెట్ రిఫరెన్స్ మెథడ్ ఎండింగ్. ఓకేనా, అంటే మొత్తం గెట్ రిఫరెన్స్ మెథడ్ లోనే పెట్టేసాం లాజిక్ మొత్తం. ఓకేనా, ఎస్ ఆర్ నో? ఇక్కడ మనము డిఫరెంట్ వేస్ అన్నమాట, లైక్ ప్రోగ్రామింగ్ స్టైల్లో ఇక్కడ డిఫరెంట్ వేస్ లెర్న్ చేసుకుంటున్నాం అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు రియల్ టైంలో. మీరు కూడా మీకు నచ్చిన విధంగా, అంటే ఇక్కడ మనం చెప్పుకున్న మెథడాలజీస్ లో మీకు నచ్చిన విధంగా ఏది కన్వీనియంట్ అంటే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్క మెథడాలజీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు, ఏమైనా ఎగ్జిస్టింగ్ లాజిక్ మాడిఫై చేయాల్సి వస్తే వాళ్ళు ఏ మెథడాలజీ యూజ్ చేశారో ఏంటి మీకు తెలియడం కోసం. ఓకేనా, ఇది అర్థమైందా అందరికి? ఎస్ అండి, అర్థమైంది. సేవ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో 3 టైప్స్. ఒకటేమో వేరియబుల్స్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు, మళ్ళీ గెట్ వాల్యూ డాట్ వాకింగ్ లో చేశారు, మళ్ళీ ఫంక్షన్ కాలింగ్ ఒకటి చేశారు. అన్ని ఒకటే దగ్గర. కోడ్ అంతా ఒకటే అండి, చిన్న చిన్న మోడిఫికేషన్స్. చూడండి, అనుసారిక కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ అనానమస్ ఫంక్షన్స్ అని చెప్పేసి కూడా ఉంటాయండి. అనానమస్ ఫంక్షన్ ఎనానమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ వితౌట్ నేమ్ కాల్డ్ ఎనానమస్ ఫంక్షన్. ఓకేనండి, చూడండి, ఫంక్షన్ వితౌట్ ఎనీ. ఈ ఫంక్షన్ కి ఏమన్నా నేమ్ స్పెసిఫై చేసాం మనం? ఏం చేయలేం. వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా, ఫంక్షన్ వితౌట్ ఎనీ నేమ్, ఫంక్షన్ వితౌట్ ఎనీ నేమ్ కాల్ అనానమస్ ఫంక్షన్ అంటారు అన్నమాట. అర్థమైందా? ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ డిక్లరేషన్ ఉండి దానికి అసలు ఏమీ నేమింగ్ అనేది లేకపోతే దాన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇది ఇప్పుడు అనానమస్ ఫంక్షన్ అంట, ఏమీ లేదు. కోడ్ అంతా సేమే అండి, చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి చూపిస్తున్నాం ప్రతిసారి మీకు. ఓకేనా, ఇప్పుడు అనానమస్ అన్నారు కదా, అలాగే విత్ నేమ్ తో అయితే ఎక్కడ మెన్షన్ చేస్తారండి? విత్ నేమ్ తో అయితే మెన్షన్ చేసాం కదా వరకు, గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పేసి ఫంక్షన్. మీకు జస్ట్ అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటో తెలియడం కోసం ఇప్పుడు ఆ మోడిఫికేషన్ చేసి ఎగ్జాంపుల్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ రండి, మనం 15th ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పుకున్నామండి, మీకు గుర్తుందా లేదా?
ఏ టేబుల్ మీద చెప్పానో గుర్తులేదు కానీ చెప్పాను అన్నమాట. పాపులేట్ ఎంప్లాయ్ మొబైల్ మేనేజర్ అండ్ లొకేషన్ ఫ్రమ్ ఎంప్లాయ్ రెఫరెన్స్ ఫీల్డ్ హైరార్కీ డాట్ వాకింగ్ వితౌట్ లోనో ఫిఫ్త్ దగ్గర చెప్పినట్టున్నారండి. లేదండి, ఇది మీకు టేబుల్స్ కాన్సెప్ట్ లో డాట్ వాకింగ్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ డాట్ చెప్పాను వాకింగ్ అనమాట. చెప్పారు. డాట్ వాకింగ్ అదే చెప్పారు. అదే అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పా గుర్తుందా, హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేసి లైక్ ఎంప్లాయ్ డాట్ ఈమెయిల్ ఎంప్లాయ్ డాట్ సెలెక్టెడ్ స్లష్ బకెట్స్ డాట్ వాకింగ్ చెప్పారు. అదే ఆ ఎగ్జాంపుల్ ఇది ఒకటే అన్నమాట. ఓకేనా, ఈ 15th ఎగ్జాంపుల్. ఒకసారి లేదు. మళ్ళీ రీకలెక్ట్ చేస్తారా? ఓకే, ప్రాబ్లం ఏంటి చేద్దాం. రండి, కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళిపోతున్నా అండి. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళిపోయాను. ఈ అన్ని డీటెయిల్స్ ని నేను తీసేస్తున్నాను. ఓకే. రండి, ఇక్కడ మీరు రిఫరెన్స్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ తోటి ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ కావాలన్నమాట. ఎంప్లాయ్ మీద క్లిక్ చేయండి. అట్లాగే ఇక్కడ హైరార్కీ సింబల్ రిఫరెన్స్ ఎంప్లాయ్ రిఫరెన్స్ ప్లస్ ఐకాన్ వచ్చే దాని దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ హైరార్కీ సింబల్ వచ్చింది. క్లిక్ చేసేసాను హైరార్కీ సింబల్. క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా యూజర్ టేబుల్ లోని ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఓకేనా, మనకి ఇప్పుడు ఏమేమి ఫీల్డ్స్ కావాలి యూజర్ టేబుల్ నుంచి? ఈమెయిల్ కావాలి. ఈమెయిల్ చూడండి ఏమైంది, ఇక్కడ ఏమని వచ్చింది? ఈమెయిల్ డాట్ ఎంప్లాయ్. ఎంప్లాయ్ డాట్ ఈమెయిల్. సారీ ఎంప్లాయ్ డాట్ ఈమెయిల్. ఓకే, ఎంప్లాయ్ డాట్ ఈమెయిల్. తర్వాత మనకి ఇంకా ఏమేమి కావాలి? మొబైల్ ఫోన్ కూడా కావాలి. చూడండి, మొబైల్ ఫోన్ మేనేజర్ లొకేషన్ ఇవి కావాలి. చూడండి, ఇక్కడ డాట్ వాకింగ్ జరిగిందా లేదా? జరిగింది. సేమ్ ఇది చెప్పారు. అదన్నమాట, ఇది ఒక ఎగ్జాంపుల్ వితౌట్ స్క్రిప్టింగ్ అన్నమాట. అంటే మనము ఇండైరెక్ట్ గా యూజర్ టేబుల్ లోని ఫీల్డ్స్ ని డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఇక్కడ అనుషాన్ని సెలెక్ట్ చేసుకోండి. అనుష డేటా డిస్ప్లే అవుతుంది. అంజీ అని సెలెక్ట్ చేసుకోండి. అంజీ డేటా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందండి. ఈ డేటా ఇండైరెక్ట్ ఇందాకల దాకా చెప్పుకున్న ఎగ్జాంపుల్ 14th ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ టేబుల్ సత్య ఐటీ టేబుల్ సంబంధించిన ఫీల్డ్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫీల్డ్స్ ఏ టేబుల్లో అండి? అంజీ. సారీ, యూజర్ టేబుల్ అని ఫీల్డ్స్ అన్నమాట. మామూలుగా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి షో ఫీల్డ్ మీద క్లిక్ చేసి చూడండి ఏ టేబుల్లో ఫీల్డ్స్ చెప్తుంది. ఏ టేబుల్లో ఫీల్డ్స్? యూజర్ టేబుల్ రిఫరెన్స్ యూజర్ టేబుల్ అని ఫీల్డ్స్ అన్నమాట. ఓకేనా, మీరు పొరపాటున ఇక్కడ ఏదైనా డేటా చేంజ్ చేస్తే యూజర్ టేబుల్ లో డేటా చేంజ్ అయిపోతుంది. గాట్ ఇట్? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో ఈ సత్య ఐటీలో డేటా చేంజ్ చేసినా ఏమి అవ్వదు. ఇది ఏంటంటే మనం ఇండైరెక్ట్ గా యూజర్ టేబుల్ సంబంధించిన ఫీల్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది ఇండైరెక్ట్ గా. ఓకే, ఇది 15th ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ 16th ఎగ్జాంపుల్. ఓకే, రండి మళ్ళీ ఒకసారి ఆ ఫామ్ క్లియర్ గా సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ వ్యాలిడేషన్ ఉంటండి. ఎంప్లాయ్ ఫీల్డ్ వ్యాలిడేషన్, ఈమెయిల్ ఫీల్డ్ వ్యాలిడేషన్. సారీ, మనకి ఇప్పుడైతే ఈ ఫీల్డ్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈమెయిల్ ఫీల్డ్ వ్యాలిడేషన్ అంట. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ ఫీల్డ్ సెట్ చేయండి. నేమ్ మొబైల్ మొబైల్ ఎక్కడ? మొబైల్ ఓకే, ఇప్పుడు ఎంప్లాయ్ ఈమెయిల్ ఫీల్డ్ వ్యాలిడేషన్ అంట. ఎగ్జాంపుల్ విత్ ఈమెయిల్ వ్యాలిడేషన్. ఇది ఎవరో అడిగారండి లాస్ట్ బ్యాచెస్ లో, ఏదైనా ఒక వ్యాలిడేషన్ చెప్పండి అని అడిగారు. అందుకోసం అని చెప్పేసి ఇది మెన్షన్ చేశాను. ఎగ్జాంపుల్ విత్ ఈమెయిల్ వ్యాలిడేషన్ చెప్పుకుందామా లేకపోతే అదర్ వ్యాలిడేషన్ చెప్పుకుందాం? లైక్ ఆధార్ కార్డ్ వ్యాలిడేషన్, పాన్ కార్డ్ వ్యాలిడేషన్, డ్రైవింగ్ ఈమెయిల్ లైసెన్స్ వ్యాలిడేషన్ వ్యాలిడేషన్, చెప్పండి. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకే, Okay. చెప్పు ఈమెయిల్ వ్యాలిడేషన్ చెప్పు. ఇది క్లోజ్ చేసేస్తున్నాను.
డూప్లికేట్. నాకు ఈ ఫీల్డ్ మెసేజెస్ అంత కంఫర్టబుల్ గా అనిపించట్లేదు. మనం ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, వాటికి సంబంధించిన క్లయింట్ స్క్రిప్ట్స్ డియాక్టివేట్ చేస్తాను. ఓకేనా? క్లయింట్ స్క్రిప్ట్స్ షో మ్యాచింగ్ అంటున్నారు, అన్ని డియాక్టివేట్ చేసేసేయండి. ప్రాబ్లం ఏం లేదు, మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవడం అయిపోయింది కదా. ఓకే, రండి న్యూ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకుంటాం. ఈమెయిల్ వాలిడేషన్. ఏం క్లయింట్ స్క్రిప్ట్ తీసుకోవాలి? వాట్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకోవాలి? ఈమెయిల్, జస్ట్ ఈమెయిల్ వాలిడేషన్ అంటున్నా. ఎగ్జాంపుల్ ఇస్తే ఈమెయిల్ వాలిడేషన్ అంటున్నా. ఏం తీసుకోవాలి? On cell edit. రాంగ్. On submit. మేబీ ఆన్ సబ్మిట్ తీసుకునే స్కోప్ ఉంది. ఇంకా On changes. Unload. మనం క్లియర్ గా చెప్తున్నాం కదండి, ఏమని? ఈమెయిల్ వాలిడేషన్. ఈమెయిల్ లో ఏదైనా డేటా ఎంటర్ చేసినప్పుడు వాలిడేషన్ జరగాలి అంటే ఈమెయిల్ ఫీల్డ్ వాల్యూ చేంజ్ అంటే ఆన్ చేంజ్ అన్నమాట. ఓకేనా? సో మీరు జనరల్ గా ఈ వాలిడేషన్ ని రెండు క్లయింట్ స్క్రిప్ట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఆన్ చేంజ్ లో చేయొచ్చు, ఆన్ సబ్మిట్ లో కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. ఓకేనా? డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ మీరు చేయాల్సింది ఉంటుంది. అంటే ఫామ్ అంతా ఫిల్ చేసి ఆ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు నాకు ఈమెయిల్ వాలిడేషన్ చెక్ చేసుకోవాలంటే అప్పుడు చేయండి, లేదా ఆన్ సబ్మిట్ మీద చేయండి. లేదు నాకు ఆ ఈమెయిల్ ఫీల్డ్ లో డేటా ఎంటర్ చేయడంతో నాకు ఆ వాలిడేషన్ అనేది జరిగిపోతూ ఉండాలి అంటే దానికి తగ్గట్టు చేయండి, ఆన్ చేంజ్ లో చేయండి. ఓకేనా? అట్లాగే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు కూడా నాకు ఈమెయిల్ వాలిడేషన్ జరగాలి అంటే అది కూడా ఆన్ చేంజ్ లో ఈజ్ లోడింగ్ తీసేసి రాయండి. మొత్తం ఆన్ లోడ్ ఆన్ చేంజ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడైతే నేను ఆన్ చేంజ్ తీసుకుంటున్నాను ఈమెయిల్ ఫీల్డ్ మీద. where email equal to g_form dot get value of email. మీకు కావాలంటే జస్ట్ న్యూ వాల్యూ యూజ్ చేసుకోండి ఈమెయిల్ కింద, అట్లా అయినా రాసుకోవచ్చు. న్యూ వాల్యూ ఈ జస్ట్ ఈ యాట్రిబ్యూట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇది గెట్ వాల్యూ ఆఫ్ ఈమెయిల్ కింద రెండు సేమ్ వాల్యూనే రిటర్న్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రండి ఈమెయిల్ వాలిడేషన్. మనకి రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్స్ అంటారు అనమాట. ఓకేనా? రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి ఉంటాయి. రండి ఒకసారి రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోదా. ఇక్కడ టైప్ చేయండి ఈమెయిల్ వాలిడేషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇదన్నమాట ఈమెయిల్ వాలిడేషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కొట్టండి. చాలా వస్తాయన్నమాట మీకు ఈమెయిల్ వాలిడేషన్స్. ఓకే, చాలా వస్తాయన్నమాట. ఇదే తీసుకున్నాను, టాప్ లో ఉంది కదా, ఇదే తీసేసుకున్నా. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. రండి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేద్దామండి. ఈమెయిల్ రిజెక్ట్స్ అంటున్నాను. ఈమెయిల్ రిజెక్ట్స్ ఈక్వల్ టు ఇది తీసుకుంటున్నాను డైరెక్ట్ గా. ఇది ఈమెయిల్ వాలిడేషన్ అన్నమాట. మీకు ఇట్లా ఏ వాలిడేషన్ కావాలన్నా ఇట్లా గూగుల్లో కొడితే వచ్చేస్తాను. ఇదేంటి కాపీ చేస్తున్నాను, డబల్ కోట్స్ లో పేస్ట్ చేసేసాను. ఓకేనా? ఇది ఈమెయిల్ వాలిడేషన్ అన్నమాట, ఈమెయిల్ రిజెక్ట్స్ అంటారు. నెక్స్ట్ కండిషన్ రాయండి. ఇఫ్ ఈమెయిల్ డాట్ మ్యాచ్ మెథడ్ యూజ్ చేస్తాను. అంటే లైక్ బోత్ అందులో ఎంటర్ చేసిన కంటెంట్ దీన్ని మ్యాచ్ చేస్తుందా లేదని తెలుసుకోవడం కోసం మ్యాచ్ మెథడ్ నేమ్ వచ్చేసి మ్యాచ్ అండి. మ్యాచ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈమెయిల్ రిజెక్ట్స్. ఓకే, సింపుల్ అండి. ఇంకంతే, ఇంకేం లేదు, అయిపోయింది.
జస్ట్ ఇక్కడ ఏం చెప్తుంది, ఇది కనుక మ్యాచ్ అయితే ఏమని చెప్తుంది అంటే వ్యాలిడ్, ఐమ్ సారీ గైస్, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్తుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్ అనుకోండి, అలర్ట్లో ఏమని చెప్తుంది, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఓకేనా, సింపుల్ అనమాట. అట్లాగే ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అయినప్పుడు నాకు రిటర్న్ ఫాల్స్ అనమాట. ఒకవేళ ఏమన్నా ఫామ్ సబ్మిట్ చేసే ఇదేమని ఉంటే రిటర్న్ ఫాల్స్ కూడా చేసేసాను. ఇంతే అనమాట. అర్థమైందా? సేవ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో చెప్పుకున్నాం, తర్వాత కోడ్ చూద్దాం. ఓకేనా, రండి రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్, అసలు అక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి, సంథింగ్ anji.com అంటుంది, ఇన్వాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ anji@gmail.com అంటుంది. వై ఏందండి ప్రతిదీ ఇన్వాలిడ్ వస్తుంది? ECS.com చూడండి, అన్నిటికీ ఒక టైం మన ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. అంటే మనం ఎక్కడో రాంగ్ చేశాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లేదండి. చూడండి, యాక్చువల్గా ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని ఎందుకు వస్తుందంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి డబల్ కోట్స్ ఇవ్వకూడదు అనమాట. నేను బై మిస్టేక్ అని డబల్ కోట్స్ ఇచ్చేస్తాను. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి ఎప్పుడు కూడా డబల్ కోట్స్ ఇవ్వకూడదు. నేను బై మిస్టేక్ అని ఇచ్చేస్తాను, అందుకని ఇన్వాలిడ్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ రండి, ఇక్కడ ఇది ఒకవేళ వ్యాలిడ్ అయితే రిటర్న్ ట్రూ కూడా పెట్టుకున్నాను. సేవ్ రండి, రీఫ్రెష్ చేయండి. ఏదో ఫస్ట్ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ abc@def. ఇది వ్యాలిడ్ ఫార్మాటా కాదా ఈమెయిల్ అడ్రస్? ఎస్ఆర్ ఎస్, ఇది వ్యాలిడ్ ఫార్మాట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ anji.com ఇది వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఫార్మాటా కాదా? ఎస్, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ anji@.com అంటున్నాను, ఇది వ్యాలిడ్ అడ్రస్, ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్. చూడండి, ఓకే. ఇంకా మీకు డిఫరెంట్ రాంగ్ ఫార్మాట్స్ ఉంటుంది కదా, అవన్నీ ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది, ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్, ఓకే. నెక్స్ట్ చూడండి, నేను దీన్ని ఒక ఫంక్షన్ లో పెడదాం అనుకుంటున్నా అండి. ఓకే, ఒక ఫంక్షన్ లో validate email, వ్యాలిడేట్ ఈమెయిల్ అంటున్నాను, తీసుకెళ్ళి ఇందులో పెట్టేస్తాను. ఓకే, ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అన్నమాట. ఫంక్షన్ కాలింగ్ కూడా ఇచ్చేసేయండి, ఇచ్చేస్తుంది. ఓకే, ఇది ఫంక్షన్ కాలింగ్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. సేవ్ చేస్తాను, రీఫ్రెష్ చేస్తుంటే ఇట్లా కూడా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేశానో మీకు తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది. క్లయింట్ స్క్రిప్ట్స్ అయిపోయిన తర్వాత యుఐ స్క్రిప్ట్స్ అని చెప్పేసి వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు సపరేట్ గా ఫంక్షన్ డిక్లేర్ చేశానండి. ఓకేనా, ఇక్కడ రండి, ఈమెయిల్లోకి వెళ్తాను. ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ చూడండి, anji@gmail.com వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఓకేనా, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. రండి,
రండి ఎగ్జాంపుల్ విత్ ఈమెయిల్ వాల్యుయేషన్ పేషెస్. ఇంక ఇప్పుడు చెప్పండి, మీకు ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఎస్, లేవు. ఓకేనా? ఎస్ అండి. ఓకే, ఇది 17th ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనకి 14th ఎగ్జాంపుల్ లో కవర్ అయింది, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఓకేనా? అలర్ట్ మేనేజ్. ఇప్పుడు మనం కోడింగ్ రాసేయన్ని సర్వర్ సైడ్ అయితే చేయలేమండి. చేయొచ్చు. సేమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని సర్వర్ సైడ్ కూడా వస్తాయి, చెప్తాను కూడా నేను. ఓకేనా? బట్ కొంచెం బిహేవియర్స్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. క్లయింట్ స్క్రిప్ట్ యొక్క బిహేవియర్ డిఫరెన్స్ గా ఉంటుంది. బిజినెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్ చేంజ్ అంటున్నాం, ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అవ్వగానే మనకి కావాల్సింది ఎగ్జిక్యూట్ అవుతుంది. సర్వర్ సైడ్ అట్లా ఉండదు, ఏదైనా కానీ ఫామ్ సబ్మిట్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రాయాలా, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ రాయాలనేది అర్థం చేసుకుని రాయాల్సింది ఉంటుంది. అది ఎలా మీకు అండర్స్టాండ్ అవుతుంది అంటే ప్రాక్టీస్ మీద మీకు అర్థమవుతుంది. ఆ క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్ సర్వర్ సైడ్ రాయాలా, క్లయింట్ సైడ్ రాయాలని. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి 17th అయిపోయింది. అలర్ట్ మేనేజర్ డిస్ప్లే వాల్యూ. మేనేజర్ డిస్ప్లే వాల్యూని అలర్ట్ చేయాలి, అలర్ట్ పెట్టాలి. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డియాక్టివేట్ చేసేస్తుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి వెబ్సైట్ ఒకటి ఉంటుందండి. 1 minute. Sorry. చెక్స్ అంటున్నాను. ఇది అన్నమాట రిజెక్ట్స్ 101. నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తుంటాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాశారనుకోండి, దాన్ని ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా కాపీ చేస్తున్నాను. ఓకేనా? ప్యాటర్న్ ఏం లేదు, ఎర్రర్ ఏం లేదు, అక్కడ వస్తుందిలే కానీ ఎక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మ్యాచ్ ఇక్కడ మ్యాచ్ అని వచ్చింది. చూడండి, మ్యాచ్ 1 వచ్చేసింది, మ్యాచ్ అయింది. ఇక్కడ నేనేమంటున్నాను, anji.com డస్ నాట్ మ్యాచ్ ద సబ్జెక్ట్ స్ట్రింగ్. ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు చూడండి, anji.com. ఓకేనా? ఫస్ట్ టైం మ్యాచ్ అని వచ్చింది, ఇప్పుడేమో మ్యాచ్ రాలేదు. @gmail యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఈ URL కూడా కాపీ చేస్తాను. చేసాను, సేమ్. నెక్స్ట్ రండి, అలర్ట్ మేనేజర్ డిస్ప్లే వాల్యూ. ఆల్రెడీ చేసేసాను, ఈమెయిల్ వ్యాలిడేషన్ ఇన్యాక్టివేట్ చేశాను. ఎక్స్ప్లెనేషన్ బట్టి రండి, కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్ కి వెళ్ళిపోతున్నాను. అలర్ట్ మేనేజర్ డిస్ప్లే వాల్యూ. దీనికి చెప్పండి, ఏం క్లయింట్ స్క్రిప్ట్ యూజ్ చేయాలి, వాట్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ యూజ్ చేయాలి? ఆన్ చేయండి. ఏ ఫీల్డ్ మీద? మేనేజర్. మేనేజర్. రండి, mgr=g_form dot get reference of manager. నార్మల్ గా గెట్ వాల్యూ యూజ్ చేస్తే ఏమొస్తుందండి?
వేర్ ఎంజిఆర్ గెట్ వాల్యూ ఆఫ్ మేనేజర్ అంటే ఆ మేనేజర్ యొక్క సొసైటీ వస్తుంది, అవునా కదా? మేనేజర్ యొక్క సొసైటీ వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు వీడు, నాకు మేనేజర్ యొక్క డిస్ప్లే వాల్యూ కావాలంట. డిస్ప్లే వాల్యూ అంటే నేమ్ అన్నమాట. రండి ఇంకా డైరెక్ట్ గా అలర్ట్ లో పెట్టేస్తా, లేకపోతే పని చేద్దాం. డిస్ప్లే వాల్యూ కోసం అలర్ట్ లో పెట్టేస్తున్నాండి డైరెక్ట్ గా, ప్రాబ్లం ఏం లేదు. మేనేజర్ నేమ్ అని చెప్పేసి పెట్టేసి రాస్తాం ఎంజిఆర్ డాట్ నేమ్. ఓకే, సేవ్ చేసేస్తున్నాను, ఇంకంతే అన్నమాట. ఓకేనా, సేవ్ చేస్తున్నాను ఎంజిఆర్ డాట్ నేమ్. క్లోజ్ చేశాను. రండి సత్య ఐటీకి వెళ్ళి ఒకసారి ఫామ్ అని ఓపెన్ చేయండి. ఇంకా ఇది మీకు తెలిసిందే కదండి, న్యూ రికార్డ్ అయితే అన్డిఫైన్డ్ వస్తుంది, ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి. ఇక్కడ ఏదైనా వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఈయన మేనేజర్ కార్డ్ వస్తుంది. అనుషాగా అదే సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరు మేనేజరు? రాంగ్ అన్నమాట, అది రాంగ్. అనుషాగా అదే కాదు, మేనేజర్ ఎవరు ఉన్నారు, అబ్రహం నీకు ఇది రావాలి, ఇది కరెక్ట్ అన్నమాట. ఆహా, ఓకే ఓకే, మేనేజర్ డిస్ప్లే వాల్యూ అంటే ఇదే కదండి. ఈ డిస్ప్లే వాల్యూ ఈ మేనేజర్ ఫీల్డ్ ఎంటర్ చేసినటువంటి డిస్ప్లే వాల్యూ అంతే కదా, కరెక్ట్ మనం రాసింది. ఓకేనా, ఇక్కడ మేనేజర్ ఫీల్డ్ లో ఎంటర్ చేసినటువంటి డిస్ప్లే నేమ్ అన్నమాట. ఈ మేనేజర్ ఫీల్డ్ లో ఎంటర్ చేసినటువంటి యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డిస్ప్లే నేమ్ ని మనము అలర్ట్ లో పెట్టాలనుకుంటున్నాము. ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అలర్ట్ లో వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంజీ గారు సెలెక్ట్ చేస్తారు, చూడండి అంజీ గారు. ఓకేనా, ఇదా యాక్చువల్గా ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్ టైం ఎవరో అడుగుంటారు, అందుకని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ బ్యాచ్ లో ఎగ్జాంపుల్ చెప్పాలి అవసరం. ఓకే, జస్ట్ కాపీ చేస్తాను. 17th ఎగ్జాంపుల్ వేస్ట్ అండ్ అవసరం లేదు, ఆల్రెడీ 14th ఎగ్జాంపుల్ కవర్ అయిపోయింది. 18th ఎగ్జాంపుల్ చూడండి. 18th ఎగ్జాంపుల్, స్టాప్ అప్డేటింగ్ ఇన్సిడెంట్ స్టేట్ ఫ్రమ్ లిస్ట్ వ్యూ. దీనికి ఏ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ యూజ్ చేయాలి చెప్పండి. 18th ఎగ్జాంపుల్ కి సేవ్ చేస్తున్నాను. Stop updating instant. From చెప్పండి, వాట్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ we have to use? on cell edit. ఎగ్జాక్ట్లీ, ఆన్ సెల్ ఎడిట్ ఫ్రమ్ ద లిస్ట్ వ్యూ అన్నాడు కూడా, అందుకోసం అని చెప్పేస్తాను ఆన్ సెల్ ఎడిట్ యూజ్ చేయాలి. ఏ ఫీల్డ్ మీద? State. ఒక్క నిమిషం, స్టాప్ అప్డేటింగ్ ఇన్సిడెంట్ స్టేట్ ఫీల్డ్ ఫ్రమ్ లిస్ట్ వ్యూ. లిస్ట్ వ్యూ నుంచి ఇన్సిడెంట్ స్టేట్ ఫీల్డ్. state ఇక్కడ field. టేబుల్ కూడా చేంజ్ అయిపోయిందండి, ఇన్సిడెంట్ టేబుల్ మీద చెప్తున్నాను నేను. మామూలుగా సత్యాటి టేబుల్ మీద ఇన్సిడెంట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, ఇది ఇన్సిడెంట్ టేబుల్ మీద చేయాలని. ఓకేనా, స్టేట్ ఫీల్డ్ మీద ఇన్సిడెంట్ టేబుల్ లో స్టేట్ ఫీల్డ్. ఓకే, స్టేట్. రండి ఆన్ సెల్ ఎడిట్, జస్ట్ if న్యూ వాల్యూ డైరెక్ట్ ఇదే తీసుకుంటున్నా అండి. న్యూ వాల్యూ మాడిఫైడ్, ఇఫ్ న్యూ వాల్యూ మాడిఫైడ్, ఇమ్మీడియట్ గా రిటర్న్ ఫాల్స్ అంటున్నాం. రిటర్న్ ఫాల్స్, సబ్మిట్ చేయొద్దు ఆ వాల్యూ. ఊకే రిటర్న్ ఫాల్స్ పెడితే బాగోదు కదా, జస్ట్ అలర్ట్ లో పెడుతున్నాం. యూ డోంట్ హ్యావ్ access to update incident state from list view. ఓకేనా, అర్థమైందా? ఎస్, ఇది అందరికీ అర్థమైందా? ఎస్ అండి. సేవ్ చేసేసి ఇక్కడ రాయడం మర్చిపోయింది. ఇది ఇన్సిడెంట్ టేబుల్ మీద అండి, సత్య టేబుల్ మీద కాదు.
క్లోజ్ చేయండి సార్. డేటా ఎంట్రీ క్లోజ్ చేసి ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూ ఫామ్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూ కదా ఆల్ ఇక్కడ ఆల్ అని పెట్టేస్తుంటారు కదండి. స్టేట్ రండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇన్ ప్రోగ్రెస్ నుంచి న్యూకి చేంజ్ చేద్దాం అనుకుంటాను. ఏమవుతుంది? యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు అప్డేట్ ఇన్స్టెంట్ స్టేట్ అంటారు. ఫ్రమ్ లిస్ట్ ఇదంతా కూడా అవసరం లేదు. జస్ట్ ఏదో కంటెంట్ పెట్టాలి కానీ అవసరం లేదు. ఓకే అంటున్నాను. చేంజ్ అవ్వదాం, ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వదాం లిస్ట్ నుంచి. ఓకేనా? ఇక్కడ చూడండి కొంచెం యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు అప్డేట్ ఇన్స్టెంట్ స్టేట్. ఓకే, ఇంత అవసరం లేదు. లిస్ట్ వ్యూ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇది చూడండి. మీకు ఇన్స్టెంట్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజాల్వ్ ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే న్యూ స్టేట్ ఏదో చేంజ్ చేయండి, ట్రై చేంజ్ చేయడానికి రిజాల్వ్డ్ పెట్టేస్తాం. యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు అప్డేట్ ఇన్స్టెంట్ స్టేట్, ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్. లిస్ట్ వ్యూ నుంచి మనం లైక్ ఏదైనా ఒక ఫీల్డ్ వాల్యూని సబ్మిట్ చేస్తుంటే స్టాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? 1 minute అండి. సో ఛార్జింగ్ పెట్టండి అప్పటికి. ఓకే అండి. సో ఓవరాల్ గా ఈ 18 ఎగ్జాంపుల్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లయింట్స్ బుక్స్ లో కానీ 18 ఎగ్జాంపుల్స్ లో కానీ డౌట్స్. నెక్స్ట్ వచ్చేసి గ్లైడ్ యూజర్ అయిపోయాయి. గ్లైడ్ యూజర్ అయిపోయాయి. ఓకే, గ్లైడ్ యూజర్ అయిపోయి ఏంటంటే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్, కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క రోల్స్ ని చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇది యాక్టివ్ 1 minute. గ్లైడ్ క్లాస్ ఓవర్ వ్యూ మీద వచ్చేయండి. గ్లైడ్ యూజర్ రండి. గ్లైడ్ ఇందులో కొన్ని మెథడ్స్ ఉంటాయి, మరిన్ని కూడా ఉంటాయి. The glide user API provides access to information about the current user and current user roles. Using glide user API avoids the need to use the slower glide record queries to get user information. Okay. Glide user information ఏంటంటే కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క రోల్స్ ని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. The glide user API provides access to information about the current user and current user roles. Using glide user API avoids the need to use the slower glide record queries to get user information. గ్లోబల్ ఆబ్జెక్ట్ ఏంటి మరి? G_user అన్నమాట. గ్లోబల్ ఆబ్జెక్ట్ చేసేది G_user. ఓకేనా?
The glide user methods and properties are accessed through a global object called g_user that is only available in client space. నాకు ఇది నచ్చలేదండి ఈ స్టేట్మెంట్, నేను రాస్తాను. టు యాక్సెస్ glide user APIs, use g_user global object. ఓకే, ఇది చెప్పారు. ఇందులో పెద్దగా మెథడ్స్ ఏమి ఉండవు, ఒక మాక్సిమం 5 to 6 ఉంటాయి అంతే. లైక్ ఏముంటాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవే అన్నమాట. డియాక్టివేట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అలర్ట్ మెసేజెస్ అవి పెట్టుకుంటే తీసేసుకోండి, అది ప్రాక్టీస్ చేయడం అయిపోగానే, లేకపోతే మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది అనమాట. రియల్ టైంలో అలా ఏమి ఉండదు, మీ ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తుంది. ఓకే, రండి గ్లైడ్ యూజర్ మెథడ్స్ ఇక్కడే రాసేస్తాను. ఇక్కడ నుంచి తీసుకుని ఫస్ట్ g_user డాట్ ఫస్ట్ నేమ్ g_user డాట్ get full name. అవును, ఇది parenthesis g_user డాట్ first name get full name has role g_contact. Sorry అండి, g_user డాట్ has role exactly g_user డాట్ has role from list g_user డాట్ has roles g_user డాట్ last name also g_user డాట్ user ID g_user డాట్ username g_user డాట్ అంతే, అయిపోయింది. ఇవే అన్నమాట. వీటిని కొంచెం నీట్ గా రాస్తున్నాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ కూడా, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, యూజర్ ఐడి, యూజర్ నేమ్, has role exactly, has role from list, has roles. ఓకే, ఇవన్నమాట గ్లైడ్ యూజర్ మెథడ్స్. ఓకే, ఇవి కూడా మీరు ఒక రఫ్ నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయాల్సింది. ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ రెండు గ్లైడ్ APIs లో అండి, గ్లైడ్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లైడ్ యూజర్ ఇంపార్టెంట్ అని అయితే నేను చెప్పాను అనమాట. నేను చాలా రేర్ గా యూజ్ చేశాను గ్లైడ్ యూజర్ API ఇప్పటి వరకు. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా ఎవరు అడగలేదు, బట్ రియల్ టైంలో కొన్ని సందర్భాల్లో యూజ్ చేసా కానీ ఇంటర్వ్యూలో కూడా నన్ను ఎవరు అడగలేదు. ఒకవేళ అడిగిన స్కోప్ తక్కువే ఉంటుంది. గ్లైడ్ ఫామే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పటి వరకు చెప్పుకున్న గ్లైడ్ APIs లో. తర్వాత గ్లైడ్ రికార్డ్ ఇంపార్టెంట్. మనం రేపు క్లాస్ లో కూడా కాదు, ఎల్లుండి క్లాస్ లో కూడా కాదు, తర్వాత వస్తుంది, 2 days తర్వాత వస్తుంది. రండి, ఇవి చిన్న చిన్నవే కదా మెథడ్స్ చెప్పేసుకుందాం. ఓకేనా, సత్య ఐటీకి వెళ్ళిపోతున్నాను. సత్య ఐటీలో ఒక క్లయింట్ స్క్రిప్ట్, ఏదో ఒక క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఆన్లోడ్ అయినా పర్లేదు.
లైవ్ యూజర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది లైవ్ ఆల్ సింపుల్ గా ఆ రోల్స్ రిలేటెడ్ పక్కన పెట్టేసండి, రిమైనింగ్ అన్ని కాపీ చేసుకోండి. జస్ట్ var f name equal to var l name equal to var name equal to var. ఇది యూజర్ ఐడి అంటే యూజర్ యొక్క సిస్ ఐడి అన్నమాట. ఓకేనా, యూజర్ జస్ట్ యూజర్ ఐడి ఈక్వల్ టు అంటున్నాడు var. యూజర్ నేమ్ అంటేనేమో మనకి ఫామ్ లో ఫస్ట్ ఫీల్డ్ ఉంటుంది, లాగిన్ అయ్యే ఫీల్డ్ అదనమాట. ఓకేనా, ఇప్పుడు నేను వేరియబుల్స్ ఇలా డిక్లేర్ చేస్తాను, ఇది కరెక్ట్ ఫార్మాట్ అనుకుంటున్నారా? రాంగ్, ఇట్లా చేయకూడదు. ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినప్పుడు సెకండ్ ఆన్వర్డ్స్ యూనిట్ క్యాప్ మ్యాండేటరీ ఉండాలి. ఇక్కడ కూడా యూజర్ ఐడిలో కూడా ఐ క్యాప్, యూజర్ ఒక కీవర్డ్, ఐడి ఒక కీవర్డ్. ఓకేనా, ఇదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని నేను అలర్ట్ మెసేజ్ లో పెట్టి మీకు చూపిస్తాను. కరెంట్ లో ఇన్ఫర్మేషన్ వస్తుందా రాలేదని చూపిస్తాను. అలా 1 2 3 4 5 అన్ని ఒకే అలర్ట్ మెసేజ్ లో పెట్టానండి. పెట్టండి. దీనికి కూడా ఫంక్షన్ కాల్ బ్యాక్ లాగా పెట్టచ్చండి. ఇక్కడ జస్ట్ కాల్ బ్యాక్ ఏమి ఉండదు, జస్ట్ వీటిల్లో కరెంట్ లాడ్ అనే యూజర్ ఇన్ఫర్మేషన్ వస్తుందా రావట్లేదు అనేది చెక్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ లాస్ట్ లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క అలర్ట్ మెసేజ్. ఫస్ట్ నేమ్ yes name last name మీరు డైరెక్ట్ గా ఆ మెథడ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా రాస్తా అన్న ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఫుల్ నేమ్ యూజర్ ఐడి అంటే సిస్ ఐడి అండి, యూజర్ సిస్ ఐడి ఉంటుంది. ఓకేనా, సిస్ ఐడి తర్వాత యూజర్ రండి, సత్యాటికి వెళ్తున్నాను. అన్ని వచ్చేస్తాయి అలాగే. చూడండి, మనం కరెంట్ లాగిన్ యూజర్ ఎవరితో లాగిన్ అయి ఉన్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తోటి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను వస్తాయి. ఫస్ట్ నేమ్ సిస్టమ్ అంటండి, లాస్ట్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, ఫుల్ నేమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యూజర్ ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క సిస్ ఐడి అన్నమాట. ఓకేనా, అట్లాగే యూజర్ నేమ్ మనం డైలీ అడ్మిన్ యూజర్ తోటి లాగిన్ అయ్యేది. అర్థమైందా ఈ మెథడాలజీస్ అన్ని? ఓకే, ఇది కాపీ చేస్తాను, పేస్ట్. నెక్స్ట్ ఈ మెథడ్స్ గురించి మనము అయిపోయింది కదా, ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ రోల్స్ చెక్ చేసుకునే మెథడ్స్ గురించి చూద్దాం. 4 మెథడ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? హ్యాస్ g_user dot has role.
రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద కరెంట్ యూజర్ హ్యాస్ ద సెలెక్టెడ్ రోల్ ఆర్ అడ్మిన్ రోల్. ఓకే, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మనము లాగిన్ అయిన యూజర్ కి కరెంట్ రోల్ అంటే కరెంట్ సెలెక్టెడ్ రోల్ ఇక్కడ స్పెసిఫై చేసిన రోల్ కానీ లేదంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అడ్మిన్ రోల్ కానీ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేమంటున్నాను, సర్వీస్ నౌ అడ్మిన్ అంటున్నాను ఎగ్జాంపుల్, మన కస్టమర్ రోల్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏమంటున్నాను, రోల్ అంటున్నాను, రోల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఇఫ్ రోల్ ఇక్కడ ఈ రోల్లో ఏమొస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది అనమాట. ఇక్కడ రోల్లో ట్రూ కనుక వచ్చింది అనుకోండి, రోల్లో ట్రూ వస్తే అలాంటి. సో యూ హ్యావ్ అడ్మిన్ రోల్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ అడ్మిన్ రోల్. మీకు ఈ రెండిట్లో ఏదైనా ఒక రోల్ ఉంది అని చెప్తున్నాను. ఓకే, అడ్మిన్ రోల్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ అడ్మిన్ రోల్. ఎల్స్ కాపీ చేస్తున్నాను. ఎల్స్ you don't have admin role or service no admin role. మీకు ఈ రెండిట్లో ఏ రోలు లేదని చెప్తున్నాను. సేవ్ చేస్తున్నాను. మీకు గుర్తుందా అండి, నేను ఏసీఎల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు టేబుల్స్ ఏ ఎగ్జాంపుల్కి ఏ టేబుల్ చెప్పాను నోట్ చేసుకున్నాను. గుర్తుందా? ఎస్. ఆ టేబుల్ ఎందుకు నోట్ చేసుకున్నా అంటే ఈ ఎగ్జాంపుల్ కోసం అనమాట. ఈ ఎగ్జాంపుల్ కోసం అట్లాగే ఏ టేబుల్ ఏ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తాం అనేది ఆ రెండింటి పర్పస్ కోసమే చేసుకున్నాం. ఒకసారి రెండు టేబుల్స్ కావాలి నాకు. ఇప్పుడు ఆ రోజు ఏ టేబుల్స్ క్రియేట్ చేసింది చూద్దాం. ఫస్ట్ 2 వచ్చేసి అందరి యూజర్స్ కి కనిపించేవి కదా. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. సురేష్ ఐటీనో, రమేష్ ఐటీనో, లేకపోతే ఉమేష్ ఐటీ తీసుకుంటున్నాను అండి నేను టేబుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేస్తున్నాను. ఇది ఏ టేబుల్ మీద ఉంది? సత్య ఐటీ అంటే ఇది మళ్ళీ ఆ యూజర్స్ కి యాక్సెస్ ఉందో లేదో తెలియదు కదా మనకి. ఉమేష్ ఐటీ టేబుల్ మీద రాస్తాను ఇది. ఓకే, ఉమేష్ ఐటీ. ఓకేనండి, అర్థమైందా? ఈ క్లయింట్ స్క్రిప్ట్ వచ్చేసి ఉమేష్ ఐటీ టేబుల్ మీద రాస్తున్నాను. ఎందుకంటే ఆ ఉమేష్ ఐటీ టేబుల్ అందరికీ కాదు, సర్వీస్ నౌ అడ్మిన్ డెవలపర్ టెస్టింగ్ గ్రూప్ మెంబర్స్ కి యాక్సెస్ ఉంటుంది మనం ఆ రోజు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం. ఇప్పుడు సర్వీస్ నౌ అడ్మిన్ యూజర్ తోటి కానీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తోటి కానీ లాగిన్ అయితే ఆ ఫామ్ లోకి ట్రూ రావాలి, ఈ అలర్ట్ మెసేజ్ రావాలి. అట్లా కాకుండా వెంకట్ యూజర్ తోటో లేకపోతే ఇంకొక యూజర్ ఎవరండి రాము యూజర్ తోటో లాగిన్ అయితే ఫాల్స్ రావాలన్నమాట. యూ డోంట్ హ్యావ్ అడ్మిన్ రోల్ ఆర్ సర్వీస్ నౌ అడ్మిన్ రోల్ అని రావాలి. అందుకోసం ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేదా? ఉంటే చెప్పండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపన్షేట్ అవ్వడానికంటే ముందు కూడా ఇక్కడ ఓపెన్ చేయండి ఉమేష్ ఐటీ. మనకి సత్య ఐటీ అవసరం లేదు, టేబుల్ చేంజ్ చేసింది కాబట్టి ఉమేష్ ఐటీ అంటే ఉమేష్ న్యూ ఫామ్ గానీ ఎగ్జిస్టింగ్ ఫామ్ గానీ ఓపెన్ చేయండి. ఏమంటుంది? You have admin role or ఆర్ service. సర్వీస్ నౌ అడ్మిన్ రోల్. ఈ రెండిట్లో ఏదో ఒక రోల్ ఉన్నది నీకు అని చెప్తుంది. అంటే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి అడ్మిన్ రోల్ ఉంది. ఓకే, దట్స్ ఫైన్. రండి, ఇంపన్షేట్ యూజర్ అనుష యూజర్ కి వెళ్తున్నాం. ఎక్కడండి ఈ అనుష యూజర్? అనుష యూజర్ కదా, అంజీ యూజర్ కదా, సర్వీస్ నౌ అడ్మిన్ పర్సన్. లోడ్ అవుతుందండి, జస్ట్ వెయిట్. రండి, జస్ట్ ఫామ్ ని రీఫ్రెష్ చేయండి. ఏమంటుంది? యు హ్యావ్ అడ్మిన్ రోల్ ఆర్ సర్వీస్ నౌ అడ్మిన్ రోల్ ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. ఏం రోల్ ఉంది అంజీ యూజర్ కి? ఏం రోల్ ఉంది? రెండు లేదు, సర్వీస్ నౌ అడ్మిన్ రోల్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపన్షేట్ చేస్తాం. ఇంకా రాము యూజర్ సర్వీస్ నౌ డెవలపర్ గ్రూప్ అంటారు. రండి, ఈయనకి ఏం చూపించాలా? ఫాల్స్ స్టేట్మెంట్ చూపించాలి. ఎందుకంటే ఈయనకి అడ్మిన్ రోల్ లేదు, సర్వీస్ నౌ అడ్మిన్ రోల్ కూడా లేదన్నమాట. ఫాల్స్ చూపించాలి మన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే. చూడండి, యూ డోంట్ హ్యావ్
అడ్మిన్ రోల్ ఆర్ సర్వీస్ నో అడ్మిన్. మీకు అడ్మిన్ రోల్ లేదు, సర్వీస్ నో అడ్మిన్ రోల్ లేదు అని చెప్తుంది. ఓకేనా, అర్థమైంది ఎగ్జాంపుల్ మెథడ్ అర్థమైందా? హ్యాస్ రోల్, ఎస్ ఈ మెథడ్ హ్యాస్ రోల్ తోటి అనమాట, హ్యాస్ రోల్ తోటి. ఉమేష్ ఐటీ టేబుల్ గుర్తుపెట్టుకోండి, ఆ టేబుల్ మీద చేద్దాం ఈ రూల్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, ఎందుకంటే ఆ టేబుల్ ఆ 3 గ్రూప్ మెంబర్స్కి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ హ్యాస్ రోల్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాస్ రూల్ ఎగ్జాక్ట్లీ, హ్యాస్ రూల్ ఎగ్జాక్ట్లీ అంట. నెక్స్ట్ ఈ మెథడ్ చూద్దాం. హ్యాస్ రూల్, వెయిట్ హ్యాస్ రూల్ ఎగ్జాక్ట్లీ. నాకు ఈ మెథడ్ ఏం చెప్తుంది, ఎగ్జాక్ట్ గా రోల్ ఉంటేనే మనకి రిటర్న్ ప్రూవ్ చేస్తుంట. యూ హ్యావ్ Service no administrator. admin role, for example. Admin. Okay. And You don't have service no admin. రోల్స్ ఎగ్జాక్ట్ గా ఉంటే చెక్ చేస్తాం. యూ డోంట్ హ్యావ్ అడ్మిన్ రోల్ కాదు. ఓకేనండి, సేవ్ చేస్తాం. నాకు కొంచెం డౌట్ ఉంది ఈ మెథడ్, మనం లాగౌట్ అయి చేయాల్సింది మిస్టేక్ ఉంది. ఫ్లైట్ యూజర్ అయితే ఇదే కదా క్లయింట్స్. ఓకే వెయిట్, g_user dot has role exactly returns true only if the current user has a specified role. అంటే ఆ యూజర్ కి స్పెసిఫై చేసిన రోల్ ఉంటేనే రిటర్న్ ట్రూ చేస్తుంది, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్ అండి. సింపుల్ గా రోల్ చేంజ్ చేశాను. యూ హ్యావ్ సర్వీస్ నో అడ్మిన్ రోల్ అంటున్నాను. ఇది ఎగ్జాక్ట్ రోల్ చెక్. ఓకేనా, ఎగ్జాక్ట్ రోల్ చెక్. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. అంటే రిఫ్రెష్ యూ డోంట్ హ్యావ్ సర్వీస్ నో అడ్మిన్ రోల్. నీకు అడ్మిన్ సర్వీస్ నో అడ్మిన్ రోల్ లేదని చెప్తుంది ఎవరికి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి. ఇదేంటి మళ్ళీ లాగిన్ ఎక్స్పైర్డ్. రండి ఇంపన్షియేట్ అవుదాము. అంజీ యూజర్కి రిఫ్రెష్. యూ హ్యావ్ సర్వీస్ నో అడ్మిన్ రోల్, యూ హ్యావ్ సర్వీస్ నో అడ్మిన్ రోల్. ఓకేనా, ఉంది, ఈయనకు ఉంది అంజీ యూజర్. ఇంకా మళ్ళీ రాము యూజర్ ని చెక్ చేయాలా అవసరం లేదు కదా, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి చెక్ చేసినప్పుడే తెలిసిపోయింది, ఫాల్స్ వచ్చేసింది, ఎగ్జాక్ట్ రోల్ లేదు కాబట్టి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ కాబట్టి చెక్ చేయట్లేదు, జస్ట్ ఇంపన్షియేషన్ ఎండ్ చేస్తాను. ఇదొక ఎగ్జాంపుల్. హ్యాస్ రోల్ ఎగ్జాక్ట్లీ కాపీ paste. So next methodology ఏముందండి, హ్యాస్ రోల్ ఫ్రమ్ లిస్ట్. g_user dot has role from list returns true if the current user has at least one of the specified roles with comma separated list or the admin role. ఓకేనండి, అడ్మిన్ రోల్ ఉన్నా మనం ఇక్కడ స్పెసిఫై చేసిన రోల్స్ లో ఏదైనా ఒక రోల్ ఉన్నా కానీ ఇక్కడ మనకి ట్రూ అవుతుంది అన్నమాట. ఇది మెథడ్. కాపీ చేస్తాను, ఇప్పుడు జస్ట్ పేస్ట్ చేసేస్తాను. ఇక్కడ ఇంకా ఒక 2 రోల్స్ యాడ్ చేయండి ఏదన్నా. సర్వీస్ నో అడ్మిన్ కామా సర్వీస్ నో డెవలపర్ యాడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, యూ హ్యావ్ జస్ట్ ఎట్లా పెడుతున్నా, specify roles are role
You don't have. ఓకే అండి, ఏదో ఒకటి ఇట్లా పెడుతున్నాను జస్ట్ సేవ్ చేస్తాను. రండి, అడ్మిన్ రోల్ అన్నా ఉండాలి, లేకపోతే ఇక్కడ లిస్ట్ లో మెన్షన్ చేసే ఇక్కడ మెన్షన్ చేసిన రోల్స్ అన్నా ఉండాలి. రండి, ఇక్కడ అడ్మిన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాం కాబట్టి యూ హ్యావ్ స్పెసిఫైడ్ రోల్స్. ఓకే, ఇప్పుడు రండి, నేను డైరెక్ట్ గా ఫస్ట్ ఓకే అంజీ యూజర్ ని మొన్న ఫోటో అనవసరంగా యాడ్ చేసాను, అట్లా యాడ్ చేయకూడదు, రాంగ్. నాకు తెలియని వాళ్ళ ఫోటోలో యాడ్ చేయాలి. యూ హ్యావ్ స్పెసిఫైడ్ రోల్స్, ఎందుకంటే ఈయనకు ఉంది సర్వీస్ అడ్మిన్ రోల్ ఉంది. రామునా, రాము కూడా సర్వీస్ డెవలపర్ ఖచ్చితంగా ఓకే చెప్తుంది. వెంకట్ యూజర్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రండి, రీఫ్రెష్ చేయండి వెంకట్ యూజర్. ఏం చెప్తుంది? యూ డోంట్ హ్యావ్ స్పెసిఫైడ్ రోల్స్ అని. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక్క మెథడాలజీ చెక్ చేయాలండి, జస్ట్ అదొక్కటి చెక్ చేద్దాం. కొంచెం టైం అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు, 5 minutes ఏమనుకోవద్దు. మొన్న 20 minutes నేను లేట్ గా జాయిన్ అయ్యాను కదా, కంపాన్సేషన్ అనుకోండి మేబీ. అంటే ఇంకా ఈ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే గ్లైడ్ యూజర్ మెథడ్స్ అయిపోతుంది అని నా ఒపీనియన్ అన్నమాట. మళ్ళీ రేపు కొత్తగా ఉంటది కదా, రిలేటెడ్ మెథడ్స్ అని ఒకసారి చెప్పుకుంటే బాగుంటుంది. ఇదేం లేదండి, హ్యాస్ రోల్ గురించి ఇంకా చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా ఒక యూజర్ కి ఏదైనా ఒక రోల్ ఉంటే ఎస్ రోల్, లేకపోతే ఫాల్స్, ఇంకంతే అన్నమాట. రండి, g_user has returns true if the current user has the selected role or admin role. has role కాదు కదా, రోల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి. యూజర్ డాట్ హ్యాస్ రోల్ ఆల్రెడీ అయిపోయిందండి, హ్యాస్ రోల్స్ ఇది మనకు చెక్. రిటర్న్స్ ట్రూ ద కరెంట్ యూజర్ హ్యాస్ ఎనీ రోల్. ఒక యూజర్ కి ఏదైనా ఒక రోల్ ఉందంటే రిటర్న్ ట్రూ అన్నమాట, రోల్ ఏమీ లేదంటే ఫాల్స్. ఓకేనా? జస్ట్ ఇక్కడ రోల్స్ స్పెసిఫిక్ గా రోల్స్ ఏం చెక్ చేయట్లేదు మనం. ఒక యూజర్ కి రోల్ ఉంటే ఎస్, రోల్ లేకపోతే ఫాల్స్. ఓకేనా? యూజర్ హ్యావ్ రోల్స్, మేబీ ఇట్లా చెప్తున్నా, యూజర్ హ్యావ్ రోల్స్, యూజర్ డోంట్ హ్యావ్ రోల్స్ అంటున్నారు. ఓకేనా? అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ సింపుల్ అన్నమాట. ఇది ఎస్ ఆర్ నో? సేవ్ చేస్తున్నాను. అంటే ఇది ఉమేష్ ఐటీ కాదండి, సురేష్ ఐటీ టేబుల్ మీద తీసుకుంటాను. ఎందుకంటే సురేష్ ఐటీ, రమేష్ ఐటీ టేబుల్స్ అప్పుడు ఏ సెల్స్ మీద చెప్పేటప్పుడు అందరికి యాక్సెస్ అవ్వాలి అని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి ఆ 2 టేబుల్లో ఏదో ఒక టేబుల్ తీసుకుంటున్నాను. సురేష్ ఐటీ టేబుల్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఉమేష్ ఐటీ అనే టేబుల్ ఓన్లీ ఈ 3 users కే యాక్సెస్ ఉంటుంది, అడ్మిన్, డెవలపర్, టెస్టింగ్ గ్రూప్ మెంబర్స్ కి. ఈ సురేష్ ఐటీ, రమేష్ ఐటీ టేబుల్స్ మాత్రం అందరు యూజర్స్ కి యాక్సెస్ ఉంటుంది. అందుకని ఆ టేబుల్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? చెక్ చేయాలి కదా మనము. రైట్, ఏంటంటే ఇది ఏంటి డౌట్ అవుతుంది. ఇది క్లోజ్ చేసి సురేష్ ఐటీ టేబుల్ ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా ఓపెన్ చేస్తాను. ఉమేష్ బదులు సురేష్ ఐటీ ఓపెన్. లేదా ఈ టేబుల్ అంటే ఉండాలి. ఇప్పుడు ఫామ్ రోజెస్ యూ హ్యావ్ రోల్స్ అంటే ఈ యూజర్ కి రోల్స్ ఉన్నాయి. ఇంకా సర్వీస్ లో అడ్మిన్, డెవలపర్, టెస్ట్ గ్రూప్ లో మెంబర్స్ లైక్ అంజీ, రాము, వెంకట్ కూడా రోల్స్ ఉన్నాయి కదా. అసలు ఏమీ రోల్స్ నేను ఒక యూజర్ ని చూస్ చేస్తున్నాను అంటే ఆ యూజర్ కంపేర్ చేయటం చెక్ చేద్దాం ఏమొస్తుంది. యూజర్ ఆర్టిస్ట్ అంటున్నాము, మేబీ మనము ఐనస్టీను ఇవి క్రియేట్ చేస్తాం కదా, వాళ్ళకి కానీ ఉండుండవు. లేకపోతే అనుష అని చెప్పేసి ఒక యూజర్ రికార్డ్ క్రియేట్ చేస్తాం కదా. రండి, ఈమెకి రోల్స్ ఉన్నాయా చూద్దాం. ఏమీ లేవు, చూడండి రోల్స్ ఏమీ లేవు అనుష యూజర్ కి. ఓకేనా? ఈ అనుష యూజర్ తోటి అనుష గాదే యూజర్ వేరు, అనుష యూజర్ వేరు, గుర్తుపెట్టుకోండి. అనుష గాదే యూజర్ కి మళ్ళీ రోల్స్ ఉన్నాయి, అనుష యూజర్ కి లేవు. అనుష యూజర్ నేమ్ వచ్చేసి
ఏంటి కాదు. అనుష ఈ యూజర్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్పన్షియేట్ యూజర్. ఈమెకి ఫాల్స్ రావాలన్నమాట, ఎందుకంటే అసలు ఒక్క రోల్ కూడా లేదు కాబట్టి. బట్ టేబుల్ యాక్సెస్ అయితే ఉంటుంది. మనం ఈ సురేష్ ఐటీ టేబుల్ అందరు యూజర్స్ కి కనిపించాలని చేసింది. చూడండి ఏమంటుంది, యూ డోంట్ హ్యావ్ రోల్స్. అర్థమైందా? యూ డోంట్ హ్యావ్ రోల్స్. ఇదన్నమాట. ఇది అందరికి అర్థమైందంటే ఏమీ రోల్స్ లేకపోతే రోల్స్ ఉంటే అనేది చెక్ చేయాలంటే ఈ మెథడాలజీ అన్నమాట. నేను పనిచేసాను అనుకున్నాను. కాపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటాను. ఎవరు ఆల్రెడీ డ్రాప్ అయిపోయారు, టూ బ్యాక్, మేబీ రామచంద్ర. రండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఒక 2 minutes అట్లా టైం తీసుకొని చెప్పుకుందాము. క్లయింట్ స్ట్రిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా, ఒక 5 stars పెట్టేసుకోవచ్చు. ఓకేనా? క్లయింట్ స్ట్రిప్స్ మనము రెగ్యులర్ గా రియల్ టైమ్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే కాన్సెప్ట్స్ లో క్లయింట్ స్ట్రిప్స్ కూడా ఒకటి అన్నమాట. ఓకేనా? 5 stars ఈజీగా పెట్టేసుకోవచ్చు, దానికి అంత ఇంపార్టెంట్. లైక్ యువై పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి, మనం చెప్పుకుందాం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇంకా నెక్స్ట్ గ్లైడ్ ఏపీఎస్ గురించి వస్తే, ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో గ్లైడ్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనము క్లాస్ లో గ్లైడ్ ఫామ్ గురించి కొన్ని మెథడ్సే కవర్ చేసుకున్నాం, ఒక 15 అట్లా కాదు, చాలా ఉంటాయి అనమాట మెథడాలజీస్. ఒకసారి మీరు ఆ గ్లైడ్ ఫామ్ URL స్పెసిఫై చేశాం కదా, గ్లైడ్ క్లాస్ URL, అందులోకి వెళ్ళి చెక్ చేయండి. రిమైనింగ్ మెథడ్స్ కూడా మీకు టైం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ లో కవర్ చేయండి. ఇంకా మీకు టైం ఉంటే అవి చూడండి. ఇప్పుడు చూడకపోయినా అట్లీస్ట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత అయినా చూడండి. అట్లాగే మనకి ఈ మెథడ్స్ లో ఒకటి మిగిలిపోయిందంటే, వెయిట్, ఈ ఎగ్జాంపుల్ చెప్పేసాను కదా, అలర్ట్ గెట్ యూనిక్ వాల్యూ మిగిలిపోయింది అన్నమాట. అది చెప్పలేదు, G__ ఫార్ములా గెట్ యూనిక్ వాల్యూ. జస్ట్ ఏం లేదు, ఆ రికార్డ్ యొక్క SysID తెచ్చుకోవడానికి వచ్చేస్తుంది గెట్ యూనిక్ వాల్యూ. సేవ్ చేస్తాను చూడండి, రండి రిఫ్రెష్ చేయండి. ఇదన్నమాట. యాక్చువల్ గా ఇక్కడ SysID -1 చూపిస్తుంది, బట్ ఇక్కడ SysID ఉంది. మనము అంటే ఈ రికార్డ్ ని సేవ్ చేస్తే వచ్చే SysIDనే ఇది అన్నమాట. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి, 392 ఇది ఉందన్నమాట బ్యాక్ ఎండ్ లో SysID. ఒకసారి ఈ రికార్డ్ ని సేవ్ చేయండి, చూడండి 392 వచ్చిందా రాలేదా? సేమ్ SysID. ఇందాకలు కూడా ఇదే కదా, ఎండ్స్ 392 కదా వచ్చింది. ఓకేనా? ఇది అన్నమాట కరెంట్ రికార్డ్ యొక్క SysIDని తీసుకొచ్చుకోవడానికి యూజ్ చేసేది గెట్ యూనిక్ వాల్యూ మెథడ్. ఓకేనా? ఎస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి, చెప్పండి ఉంటే. ఎస్, గెట్ యూనిక్, గెట్ రిఫరెన్స్ కూడా క్లియర్ చేసేసాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పుకుందామండి, లేకపోతే డిస్కనెక్ట్ అయిపోదాము. నేను మీకు లైక్ రఫ్ నోట్ బుక్ లో ప్రాక్టీస్ చేసినవి స్క్రీన్ షాట్స్ పెట్టండి, మీరు రియల్ గా ప్రాక్టీస్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అని చెప్పి చెప్తాను. నాకైతే ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా పెట్టలేదు, మీరు ప్రాక్టీస్ చేసుకున్నది స్క్రీన్ షాట్స్. మీరు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా, పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు. అది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది మీకు సంబంధించింది. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే క్లాస్ లో జాయిన్ అయితే బాగుంటది, అదర్వైజ్ వేస్ట్, టైం వేస్ట్. ఓకేనా? చెప్పండి గాయస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిస్కనెక్ట్ అవుతాను. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి క్లాస్ లో యూజర్ స్క్రిప్ట్ చెప్పుకుంటాం, ఫస్ట్ 25 minutes. ఓకే, మేబీ 25 minutes, మేబీ 25 minutes, ఫస్ట్ 25 minutes. తర్వాత బిజినెస్ రూల్స్ స్టార్ట్ చేసుకొని, ఆ బిజినెస్ రూల్స్ లో కొన్ని కరెంట్ ఆబ్జెక్ట్ తోటి కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అవి గ్లైడ్ రికార్డ్
ఏపీఐలో యూజ్ చేస్తాము, అవి నోట్ చేసుకుంటాము. టైం ఉంటే గ్లైడ్ రికార్డ్ సింటాక్స్ చెప్తాము. ఓకేనా? ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, బై బై.